అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మంజునాథ బెస్ట్ ప్రైజు సూపర్ బజార్ ఉన్నది కదండి, మిగతా వీడియో పెడుతున్నాను అనమాట, అప్లోడ్ చేస్తున్నానండి. మొన్న వీడియో అనేది లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి స్టాప్ చేశా కదండి. ఇక మిగతా వీడియోలో అంటే గిఫ్ట్ ఐటమ్స్, అలాగే బట్టలు, ఇంకా మంచి మంచి వెరైటీస్, మోడల్స్, డిజైన్స్లోటి మనం ఇంట్లో కిచెన్ గదిలో, వంట గదిలో కావాల్సిన సామాగ్రి అంతా ఉన్నదండి. గుంటూరులోనండి, పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట. పట్నం బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. గుజ్జనగొండ లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. గాజుల స్టాండ్స్ అండి, మనం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అనమాట. బ్యాంగిల్స్ చక్కగా చాలా పెట్టుకోవచ్చు అన్నమాట, బాగున్నాయి. ఇక అవన్నీ కూడా అంతేనండి, అవైలబుల్గా మొత్తం కూడాను. ఇవన్నీ వాటర్ హాట్ బాక్సులు అవన్నీ ఉన్నాయి. ఇక స్పూన్లు గ్లాసులు పెట్టుకునే స్టాండ్ అనమాట. ఇదంతా కూడా బాగుంది, చూసారా, వెరైటీగా ఉంది. ఇవన్నీ హాట్ బాక్సులు మొత్తం కూడా. ఇవ్వండి హాట్ బాక్సులు, అవన్నీ కూడా. ఇదిగోండి చపాతీ కర్రలు అనమాట. ఇదిగోండి ఇవి అరిసెలు మనం ఒత్తుకోవటానికి, మనం అరిసెల గెంటలు ఉంటాయి కదండి, అరిసెల గెంటలతోటి కొంతమంది ఒత్తటం కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని ఇది ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అక్కడ అరిసె పెట్టేసుకొని కింద ప్లేట్ పెట్టేసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్రిందకు వచ్చేసిద్ది అనమాట. ఆయిల్ చిన్న చిన్న హోల్స్ కూడా పెడతారనమాట. ఇదిగోండి హోల్స్, కిందకి కారుతుంది అనమాట. అలా అవైలబుల్గా మనం కష్టపడకుండా అనమాట, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ స్టాండ్స్ అండి, మామూలు గ్యాస్ స్టాండ్స్ అనమాట, వెరైటీలు. ఇవ్వండి ఇవేమో మనం కట్ చేసుకునేవి కటర్స్ అనమాట, కట్ ప్యాడ్స్ అనమాట అండి. ఇవి కూడా ఈ చిన్న చిన్న బాక్సులు అనమాట అండి, పిల్లలకి ఏదన్నా స్నాక్స్ ఐటమ్ అవి పెట్టుకోవటానికి. ఇవన్నీ కూడా మనం కిచెన్ గదిలో మనం ఏదన్నా సర్వ్ చేసుకొని పెట్టుకోవటానికి చక్కగా. ఇవి కూడా రకరకాలు ఉన్నాయి చక్కగా. ఇదిగోండి చూసారా, ఇవన్నీ జార్స్ అనమాట. సెట్ అండి, సెట్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ ఇవేనండి, గాజు కాదు. ఇవి వచ్చేసి ఇవన్నీ డైనింగ్ టేబుల్ అనే సెట్ అండి. ఇవ్వండి ఈ సెట్లు అనమాట, చూస్తున్నాం కదా. ఇవన్నీ మన రామయ్య తండ్రి దగ్గర ఉంది, గాయత్రి దగ్గర ఉన్నాయండి. ఇవ్వండి ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం అనమాట. నిమ్మకాయ చట్నీ, సాల్ట్, అలాగే ఏమన్నా మనం తిన్న తర్వాత అంటే భోజనం చేసిన తర్వాత ఒక్క అది పెట్టుకుంటాం కదా. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉండే సెట్ అనమాట పెట్టుకోవడానికి. ఇవన్నీ సెట్లు అన్నమాట, ప్లాస్టిక్. చూసాం కదా, ఇవన్నీ డోర్ మ్యాట్స్ అనమాట. తర్వాత ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలేనండి, ప్లాస్టిక్ డబ్బా. ఇవి కూడా అంతేనండి. ఇవేమో మగ్గులు అనమాట, జగ్గులు. ఇదిగోండి ప్లాస్టిక్ చక్కగా. ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి, చూస్తున్నారా, కలర్స్. తర్వాత ఇవి చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్సులు. బాగుంది, అన్నీ రీజనబుల్ రేట్లో ఉన్నాయండి, చక్కగా రేట్లు తక్కువగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా ఒకే వెరైటీ అన్ని 4 రకాలు అక్కడ మనం కిచెన్ గదిలో పెట్టుకున్నాం అనుకోండి, కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లోపల ఏ వస్తువు పెట్టుకున్నా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా ఏమన్నా పెట్టుకోవడానికి అన్ని కిచెన్ సామాగ్రి అండి, మొత్తం కూడా కిచెన్ సంబంధించి. ఈ బ్రష్లు అవి పెట్టుకున్నాం కదా, బ్రష్ స్టాండ్. ఇవి బటర్ మిల్క్, మజ్జిగ అన్నమాట. ఇట్రండి, ఇవ్వండి ఇది వచ్చేసి కప్స్ అనమాట. చక్కగా ఉదయాన్నే కాఫీ కానీ టీలు కానీ త్రాగే వాళ్ళకి ఇవి ఎన్నో వెరైటీలు, ఎన్నో రకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారండి. నాకు మాత్రం కాఫీలు టీలు అలవాటు లేదండి. సాయంత్రం కంచంలో మాత్రం పాలు పోసుకునే అలవాటు. ఇంక ఎప్పుడన్నా బాగలేనప్పుడు మా వారికి నాకు కానీ కాఫీ కానీ
త్రాగుతాం అనమాట. లైక్ చేస్తాం ఎక్కువగా కాఫీని. ఇక రకరకాల వెరైటీలు అనమాట. చూస్తున్నారా, చాలా బాగుంది. అయినా సరే ఇష్టం లేకపోయినా సరే కొన్ని కప్స్ మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి, బాగుంటాయని. నైసీగా ఉంటే చక్కగా ఉంటే మాత్రం వదిలిపెట్టాను అనమాట. మనకి లుక్ పడిందంటే వదిలిపెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం వీటికి కూడా. మనకి ఆడవాళ్ళం బాగున్నాయి వదిలిపెట్టుకున్నాం కదండి. రీజనబుల్ రేట్లు పైపెచ్చి ఇదిగోండి కప్స్ కూడా చక్కగా బాగా ముత్యంలా ఉన్నాయి. చిన్న చిన్న పాల పిడతల్లా ఉన్నాయి, బాగుంటుంది. చిన్న చిన్న జాడి చూసారా, చక్కగా నిమ్మకాయ పచ్చడి పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా అందంగా ఉంటుంది. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఈ కలర్ కాంబినేషనే బాగుంటుంది. మొదటి నుంచి కూడాను ఈ క్రింద వైట్ పైనేమో ఈ విధంగా ఉంటుంది. జాడి, పచ్చడి జాడి అంటే చూడగానే మనకి కనిపించేది ఈ ఆకారమేనమాట. జాడీలు అంటే అసలు ఫస్ట్ ఈ ఆకారం అనమాట. తర్వాత వెరైటీ మోడల్స్ తోటి ఈ విధంగా చూసారా, చక్కగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. చక్కగా మనం పూర్వం నుంచి కూడాను మనం ఈ గాజు వాటిల్లో జాడీలలో పెట్టుకుంటే ఎన్ని రోజులే నిల్వ ఉండేది పచ్చళ్ళు అనేది. ఇవ్వండి ఇవన్నీ కూడాను జగ్స్ అనమాట. ఇవ్వండి ఇవన్నీ జాడీలు. ఇవన్నీ కొంచెం పెద్ద కప్పులు అనమాట. ఇంకొంచెం పాలు అవి త్రాగటానికి పిల్లలకి కానీ ఎవరైనా సరే హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. మనం రాగి జావ అయినా సరే త్రాగటానికి చక్కగా బాగుంటుంది. రావి తండ్రి గాయత్రి మాకు కప్స్ తయారు చేసి ఇచ్చారు కదండి. వాళ్ళ డాడీని నాది ఫిట్ చేసి కప్స్ ఇచ్చారు, చూశారు కదా. ఇవ్వండి కొంచెం పెద్ద జాడి చూస్తున్నారా, పెద్ద జాడి. కేజీ జాడీలు, కేజీ పడుతుంది సుమారు. ఇవ్వండి ఇవి కూడా పెద్ద పెద్ద. ఇవ్వండి మూతలతో సహా చక్కగా లోపల పెట్టేది. ఇది ఒత్తిడికి దెబ్బ తగలకుండా ఉంటుందని చక్కగా పెట్టాలి. ఇదిగోండి ఇవి వచ్చేసి కప్స్ అన్నమాట. ఈ ఐస్ క్రీము కప్స్ అన్నమాట అండి, బాగుంది. కప్స్ చూసారు, ఇలాంటివి మనకి అట్రాక్షన్గా ఉంటే వదిలిపెట్టం కదండి, బాగుంది. ఇవి కూడా చక్కగా చిన్న చిన్నవి బాగున్నాయి, గాజు. ఇవ్వండి ఇవన్నీ కూడా ఇవేనండి గాజు కప్స్. చక్కగా బాగుంది, వెరైటీ. ఇలా జ్యూస్లో వాటికి. ఇదిగోండి ఇవి కూడా జ్యూస్ తయారు చేసుకొని చక్కగా పోసుకోవాలి. బాగుంది, గాజు అండి ఇవన్నీ గాజు. ఇవన్నీ చేపలండి, ఇవన్నీ చేపలు అన్నమాట. ఇవ్వండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ బౌల్స్ అన్నమాట అండి. మనం ఏదన్నా పెట్టుకోవడానికి చక్కగా బాగుంది. ట్రేలు ఈ విధంగా. ఇదిగోండి టిఫిన్ సెక్షన్కి దోశ కానీ తినడానికి, చపాతీ కానీ పూరి కానీ కర్రీ ఇలా పెట్టేసుకొని చక్కగా తింటాను. ఇవి కూడా చిన్న చిన్నవి. ఏదైనా సరే ఒకటి లేదు ఒకటి ఉంది అనుకోవటానికి లేదండి, ప్రతిదీ ఉన్నదన్నమాట. ఇక్కడ అన్నీ ఏమనుకుంటా ఉన్నాయి. మా వారికి భయం వేస్తుంది గాజు పట్టుకుంటే పగులుతీయమోనని అనుకుంటున్నాను. ఇదిగోండి గాజు చూసారా ఎంత చక్కగా ఉందో, బాగుంది. రేట్స్ మాత్రం రీజనబుల్, 65 రూపీస్ అండి, బాగుంది. అన్నీ తక్కువ రేట్లేనండి, బాగున్నాయి. మనం చక్కగా డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే ఎక్కడన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ ప్లేట్స్ అండి, ఇవన్నీ ఇంకా భోజనం ప్లేట్లు అనమాట. ఇవన్నీ ఫైబర్ అనమాట అండి. కర్రీస్ అవి పెట్టుకోవడానికి చక్కగా బాగుంది. వెరైటీగా ఇవన్నీ మ్యాట్స్, ఇవన్నీ కూడా ఇవి కూడా బౌల్స్ మొత్తం కూడా ట్రేలు.
ఇదిగోండి ఇవన్నీ గాజువి గ్లాసులు, డ్రింక్ గ్లాసులు, మనం జ్యూసులు ఇవన్నీ త్రాగటానికి అవైలబుల్గా ఇవన్నీ కూడా. ఇవ్వండి బౌల్, మనం మామూలుగా పిండ్లు అవన్నీ కలుపుకోవడానికి బాగుంటుంది. అట్రాక్షన్ చూసారా, అవే ప్లాస్టిక్ డబ్బాలండి, బకెట్లు టైప్లో అన్నమాట. ఇవి మనం మామూలుగా ఏదన్నా దోమలు కానీ ఈగలు కానీ మనం డైనింగ్ టేబుల్ మీద ఏదైనా పదార్థం పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటే బయటికి ఏమీ రాకుండా ఉంటుంది అన్నమాట, లోపలికి ఏమీ వెళ్ళకుండా ఉంటుంది. ఇవ్వండి ఇవన్నీ కూడా మన చట్నీలకు కానీ పచ్చళ్ళకి కానీ ఇవన్నీ పెట్టుకోవటానికి బాగా చక్కగా ఉన్నాయి అన్నమాట. బాస్కెట్లు అన్నమాట. ఇవి వచ్చేసి బుట్టలండి, చిన్న కొంచెంగా మనం ఏదన్నా కొద్దిగా 1 కేజీ కూరగాయలు కానీ లేదా ఎక్కడికన్నా మనం గుడికి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ చక్కగా బాగుంది. కొంచెం పెద్ద బాస్కెట్, ఇలా అన్ని వెరైటీలు ఉన్నాయండి, మొత్తం అన్ని వెరైటీలు ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, కలర్స్ కూడా సెట్ అన్నమాట. ఇది కలర్స్ చూసారా, మంచి కలర్స్ 3 ఉన్నాయండి సెట్లు అన్నమాట. ఇది కూడా అది 2, ఇది 3వది అన్నమాట. చక్కగా బాగుంది. 3 సెట్ 200 రూపీస్. బాగుంది. చూస్తున్నారుగా ఇవ్వండి టెడ్డీ బేర్లు. ఇవి సింహం చూస్తుందండి, చూస్తున్నారా. మొత్తం కూడా చక్కగా కుట్టినవి అన్నమాట. కార్లో ఇలా పెట్టుకోవడానికి బాగుంది. ఇవన్నీ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా, ఇవన్నీ టెడ్డీ బేర్స్. అవన్నీ పైన కూడా బాగా డబ్బాలండి, అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చూస్తున్నారా. ఇవ్వండి ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా వెరైటీగా హస్తాలు, చిన్న హస్తాలు, గెంటలు, ఇవన్నీ కూడా జల్లి గెంటలు, ఇవన్నీ కూడా మన డైనింగ్ టేబుల్ మీద స్టాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసారా. ఇవి వచ్చేసి ఇది ఇండాలేనండి, ఇది ఇండాలి అనమాట. ఇవి మనం దంచుకోవటానికి, దంచుకోవటానికి అదనమాట. ఇవ్వండి ఇవి కూడా చిన్న గట్టిగా బాగా మందంగా ఉందన్నమాట. బాగుంది. ఇవ్వండి ఇవన్నీ స్టీల్ గ్లాసులు. అలాగే ఇదిగోండి సోల్ ఉంటుందో, సోల డబ్బా. ఇది అర్షోల్ డబ్బాలండి, ఇదేమో సోల అంతా ఉంది. ఇదేమో బాక్స్లు. ఇవ్వండి మొత్తం కూడా, ఇవి కూడా చిన్న బాక్స్. చూసారా. ఇవన్నీ చిన్న బౌల్స్ అండి. నేను చూపిస్తాను. ఇవ్వండి ఇవేమో సబ్బు బాక్స్. చిన్న స్టీల్ అన్నమాట సబ్బు బాక్స్. 40 రూపాయలండి, 40. ఇవ్వండి టెడ్డీ బేర్లు వచ్చేసి పెద్దవి చూస్తున్నారా, చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క రకంగా ఉన్నాయి అన్నమాట. ఉయ్యాల్లో కూడా ఊగుతుందండి ఈ టెడ్డీ బేర్ వచ్చేసేసి చక్కగా. ఇవ్వండి ఇవన్నీ కూడా స్టీల్ అన్నమాట. అటు వచ్చేసేమో పెద్దవి ఉన్నాయి. ఇవ్వండి అన్నం వండుకోవటానికి పెద్ద పాత్ర. చక్కగా ఈ మోడల్ చూసారా, వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇది ఒక మోడల్. దబరాలు అవి స్టీల్వి. క్యారేజీలు, 3 క్యారేజీనండి. పూల బుట్టలు, బాండీలు, టిఫన్లు అన్నీ ఉన్నాయి.
వెరైటీగా ప్లేట్స్ పడ్డారు. ఇవ్వండి, ఇవి కూడా చక్కగా మనం చపాతీ రోటీలు కానీ కాల్చుకోవటానికి బాగుంది. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా పిల్లలు ఆడుకునే వస్తువులండి. మొత్తం కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట. ఇవన్నీ కూడా ఇవ్వండి, బ్యాట్స్, బాల్స్, అలాగే వెరైటీలు అనమాట. పిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు, రకరకాల బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవ్వండి సెట్టు, ఆడపిల్లలు ఆడుకోవటానికి ప్లాస్టిక్ అన్నీ, బుట్ట మొత్తం, ప్లేట్స్ అని, గ్యాస్ పొయ్యి అని అన్నీ ఉంటాయి కదా సెట్లు. ఇవన్నీ వాల్ క్లాక్లు అండి. చూసారు వాల్ క్లాక్స్. ఇవన్నీ వెరైటీలుగా ఉన్నాయి, చూస్తున్నారా? ఇవన్నీ బొమ్మలు అనమాట, సెట్లు అనమాట అండి. పిల్లలు ఆడుకోవటానికి రకరకాల వెరైటీల్లో ఉండే అనమాట. మొత్తం రీజనబుల్ రేట్స్ అండి, చక్కగా బాగున్నాయి. ఇవి కూడా ఉందండి. ఇవి కూడా మొత్తం కూడా రిమోట్ సిస్టమ్ అనమాట. ఇవన్నీ కూడా ఇటు సైడ్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. అంతా రిమోట్ సిస్టమ్ తోటి ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ అవేనండి. ఇంక ఇవి వచ్చేసేసి బాక్స్ అన్నమాట. ఇవ్వండి షోకేస్లో పెట్టుకునేవి, చక్కగా మనం గిఫ్ట్గా ఇచ్చుకోవటానికైనా బాగుంటాయి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి మొత్తం కూడాను, చూస్తున్నాను కదా. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్, రకరకాల వెరైటీల్లో, డిజైన్లో బ్రహ్మాండంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. చూస్తున్నారు, ఇవ్వండి చిన్న చిన్న షోకేస్లో పెట్టుకోవడానికి సైకిల్, బండి అని అనమాట. బాగున్నాయి కదా. ఇవన్నీ కప్స్ అనమాట. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఏనండి మొత్తం కూడాను. ఇవ్వండి పిల్లల బ్యాట్స్, క్రికెట్ బ్యాట్లు అనమాట. ఇవన్నీ కప్ సెట్స్ అండి. ఇవ్వండి, ఇవి వచ్చేసేమో మామూలుగా కప్స్, గ్లాస్ అనమాట. అవి ఒకటి, ఇవ్వండి ఇవి ఒకటి కప్స్ అనమాట, సెట్లు అన్నమాట. ఇది కూడా మేము మోడల్ చూస్తారా, వెరైటీగా ఉంది. 2 కప్స్ ఇచ్చాడు, అటు ఇటు కప్స్ ఇచ్చాడు మిడిల్లో. చాలా వెరైటీలు, డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయండి. అసలుకి సూపర్ అన్నమాట. చూస్తున్నారా ఎన్ని వెరైటీలు, అన్నీ రీజనబుల్ రేట్లేనండి మొత్తం కూడాను. చక్కగా పెద్ద షాప్ అన్నమాట. బాగాను మనం రాగానే ఆకర్షితులు అవుతామండి. అట్రాక్షన్ అన్నమాట. మనకి ఎంత చక్కగానో కళ్ళ పండగనమాట. చూస్తుంటే ఎంత కళ్ళ పండగగా ఉంటుందో. చూసారా రంకులు రాట్నం ఎంత బాగుందో. ఇలా తిప్పితే, ఏమండి ఇది తిప్పండి కొంచెం, బాగుంది వెరైటీగా. ఎంత అందంగా ఉంది. ఇలాంటి క్యూటీ నాకు నచ్చుతాయి అండి, ఇష్టంగా ఉంటాయి. అదిగోండి చూసారా, చక్కగా ఒకదాని తర్వాత ఒకటి జైంట్ వీల్ అనమాట. బాగుంది. ఇలాంటివి లైక్ చేస్తానండి నేను. చూస్తున్నారా, అలాగే ఇది ఒక మోడల్. ఇదేంటో మరి, డ్రెస్సింగ్ టేబుల్తో సహా ఉన్నది. బాగుంది. మిర్రర్ కూడా ఉన్నదండి, బాగుంది. ఇక అన్ని వెరైటీలు అండి, చాలా బాగున్నాయి. చిత్రకన్యాను అనమాట. ఒకటి చూసి ఒకటి చూడలేకపోతున్నాము. ఇవన్నీ గాజు, గ్లాసులు, సెట్లు.
ఇక ఇటన్నీ కూడానండి బట్టలు అనమాట. ఇవన్నీ జెంట్స్ వేర్ అనమాట మొత్తం కూడాను. ఇవన్నీ జెంట్స్ వేర్ అండి. ప్యాంట్స్ అంటే నైట్ ప్యాంట్స్, అలాగే టీషర్ట్లు, ఇంకా రకరకాల వెరైటీలు, డిజైన్లు, కలర్స్ తోటి సూపర్ అనమాట. చూసారా నైట్ వేర్ అన్నీ కూడా. అలాగే జీన్స్, ఇక జెంట్స్ అనమాట, మొత్తం జెంట్స్ వేర్ అనమాట. ఈ వరుస మొత్తం కూడానండి జెంట్స్ వేర్ అనమాట. అన్నీ రీజనబుల్ రేట్సేనండి, చక్కగా ధరలు తక్కువ అనమాట అన్ని తరగతుల వారికి. ఇవి వచ్చేసేమో షార్ట్స్ అండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఉన్నాయి. ఇది ఓన్లీ జెంట్స్ అంట, జెంట్స్ వరకే అని అంటండి. ఓన్లీ షార్ట్స్. ఓకే ఓకే, ఇవన్నీ జెంట్స్ వేర్ షార్ట్స్. చూస్తున్నాం కదా, ఇవన్నీ టీ షర్ట్లు, ఇవన్నీ జెంట్స్ వేర్ మొత్తం కూడా. ఇవ్వండి షార్ట్స్, మొత్తం ప్యాంట్స్ అన్నీ జెంట్స్. ఇవన్నీ టవల్స్ అలా ఉన్నాయండి. బెడ్షీట్స్, టవల్స్ అంటే టర్కీ టవల్స్, అలాగే బెడ్షీట్స్, దుప్పట్లు అంటాం, కంబళ్ళు అంటాం, అలా అన్నమాట. వెరైటీలు. ఇవ్వండి లంగాలు కూడా ఉన్నాయన్నమాట లేడీస్కి మొత్తం కూడా. ఇవ్వండి లంగాలు, అలాగే లుంగీలు కూడా జెంట్స్కి లుంగీలు అన్నీ ఉన్నాయండి. ఈ వస్తువులు ఈ టైం చున్నీలు చూసారా, లేడీస్ చున్నీలు అందరికీ అందుబాటు ధరలో చక్కగా రీజనబుల్ రేట్స్ తోటి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ లేడీస్ అండి, అటు ఏమో జెంట్స్. ఇవన్నీ లేడీస్ అనమాట, మొత్తం కూడా లేడీస్. చూస్తున్నారు అండర్వేర్స్ కాడ నుంచి మొత్తం గౌన్లు, ఇవన్నీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గౌన్లు మొత్తం కూడా ఉన్నాయి. ఇవన్నీ గౌన్లు అన్నమాట, చక్కగా ఉన్నాయి. ఆ రో అంతా జెంట్స్, హీరో అంతా అన్నీ ఉన్నాయి. అన్ని రేట్లు కూడా మంచిగా రీజనబుల్ రేట్స్. అంటే నైటీస్, ఫ్రాక్స్, అన్నీ రకరకాల గౌన్లు. చూస్తున్నారు మొత్తం కూడా, మొత్తం లేడీస్. ఇవ్వండి నైటీలు, ఇవేమో డోర్ కర్టన్స్ అండి, నైటీలు అన్నమాట. బాగున్నాయి. 330 అలా ఉన్నాయండి, 200 అన్నమాట. చూస్తున్నారు 200. బాగున్నాయి నైటీస్ కూడా, కలర్స్ బాగున్నాయండి. 200లో చూస్తున్నాం కదా. అన్ని రీజనబుల్ రేట్లో చక్కగా ఉన్నాయండి. పెద్ద షాప్ అన్నమాట, చాలా బాగుంది. చూస్తున్నాను కదా. ఇవన్నీ ప్లాస్టిక్ బకెట్లు, ఇవన్నీ బయట పెట్టారండి. టబ్స్ అంటే ప్లాస్టిక్ బకెట్లు, అలాగే మొత్తం కూడా ఇలా పెట్టేశారు. ఇటు సైడ్ ఇలా పెట్టారు. చూస్తారు మొత్తం కూడా ఈ విధంగా ఉంది. బయట వచ్చేసి
చూసాం కదండీ! ఎంజాయ్ చేసాం గదా! మన ఆడవాళ్ళందరికీ బట్టలన్నా, నగలన్నా, వస్తువులన్నా ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం గదండీ! బాగా ఎంజాయ్ చేసాం గదా! ఇక మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.